వేణు గారు మీరు మెయిన్ పిల్లర్, గెస్ట్, స్పాన్సర్ కాబట్టి మీరు ఇంకేమైనా ప్లాన్ చేశారా? బోనాల పండుగ అంటే స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశాను. ఓకే. నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను ఆ కల్చర్ ని. సో ఈ ఈవెంట్ లో ఏంటంటే ఆ మట్టి వాసన కనిపిస్తుంది, రూట్ కనిపిస్తుంది, ప్రాపర్ కల్చర్ కనిపిస్తోంది. చూసాక మీరే చెప్తారు. అయితే ఒక ఆర్ట్ ని మీరు ప్రెజెంట్ చేయబోతున్నారు కాబట్టి మేము కూడా ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎదురు చూస్తున్నాము. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. ఆషాఢ మాసమొచ్చే బోనాల పండుగ తెచ్చే అమ్మవారు బయలెల్లే అవనంత దద్దరిల్లే
అమ్మా నీకు పండుగ ఎట్లా అనిపించిందమ్మా? నాకు సంతోషమే కానీ భూలోకం మీద పాపాలు ఎక్కువైపోతున్నాయిరా, మొయ్యలేకపోతున్నా భారాన్ని. అమ్మా నీ బిడ్డలమ్మా ఏమన్నా ఉంటే నువ్వే దయ చూపాలమ్మా మా పైన. నా బిడ్డలు కాబట్టి చల్లగా చూస్తున్నా కదరా, ప్రతి ఏటా పాడి పంట గొడ్డు గోద చూసేదే నేను కదరా చల్లగా. అమ్మా నీ పండుగ ఏమో తక్కువ వేసినావమ్మా? తప్పేమీ లేదురా అమ్మా, ఆనందమే, నాకు ఆనందమే. జయవల మంగళమ్మ తల్లికి. సో ఇంద్రజ గారు, వేణు గారు, అమ్మోరు పాట, జోగిని, పోతురాజులు ఇవన్నీ లేకుండా అసలు బోనాల పండగ ఫినిష్ అవుతుందా? మ్యామ్ ఎలా అనిపించింది వీళ్ళందరూ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్? ఎల్లమ్మైనా మైసమ్మ అయినా దుర్గమ్మైనా ఎవరైనా సరే వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కి అట్లా దిగి వచ్చేయాల్సిందే, అంతే. అసలు మహేశ్వరి నిజంగా నిజంగా అమ్మవారి జాతరలో అంతా ఆడతారు చూడు, అట్లాగే ఆ కాస్ట్యూమ్ గాని ఆ ఇది గాని అన్ని మా వర్షిని అయితే అయ్యో బాబోయ్ ఆ ఎనర్జీ లెవెల్స్ మీట్ అవ్వడం చాలా కష్టం వర్షిని. ఎందుకంటే డాన్స్ చేస్తూ మళ్ళీ మధ్యలో అన్నప్పుడు ఒక్కసారి అలా ఉలికిపడ్డాను నేనైతే. ఆ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్సలెంట్ గా చేశారు. నిజంగా నిజంగా అయితే బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు. వేణుగారు సో నాకైతే రష్మి కడుపు నిండిపోయింది అనమాట. సో నేను అనుకున్న దానికంటే 100 రెట్లు దాటిపోయింది పండగ. సో చాలా సాటిస్ఫాక్షన్ గా వెళ్తున్నాను. సో అదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. సో వేణుగారు మా స్పాన్సర్ గారు చెప్పండి, ఈ రోజు బోనాల పండగ వచ్చి మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరపడం మీకు ఎలా అనిపించింది? చాలా 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 సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఈవెంట్ ని లైవ్ గా చూశాను. అండ్ సో అమ్మవారి ఆశీస్సులు మనకి మన ప్రేక్షకులందరికీ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ ప్రేక్షకులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు.